ప్రజలు ఏదైతుందో వాళ్లకు ఒక వ్యతిరేకత అన్నది మొదలు అవతల రూలింగ్ పార్టీ మీద వాళ్ళకు అభిప్రాయం ఏర్పడింది. ఎందుకంటే ఎన్ని పెట్టినా కూడా మనిషి ఆదరణ ముఖ్యం. ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు మనిషి ఆదరణ ముఖ్యం. గతంలో ఎప్పుడైతే ఉన్నదో కాంగ్రెస్ లాస్ట్ టర్మ్ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనను పెట్టేసి ప్రజల వద్దకి అధికారులు పోవడం, నాయకులు పోవడం, ఈ రకంగా ఏదైతుందో ఇంటి ముందట పరిపాలన వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా వాళ్ళ సమస్యలన్నీ పట్టించుకున్నారు. అయితే దాని తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన ఈ గత ప్రభుత్వం 10 ఏళ్ళ తర్వాత పూర్తిగా ఒకటే దిక్కు వన్ సైడ్ రూలింగ్ నడిపించింది. ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ సెలెక్టెడ్ డెవలప్మెంట్ పెట్టుకొని వాళ్ళు ముందుకు పోయారు. అయితే అక్కడ కాంప్రహెన్సివ్ అంటే అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేదన్నది వీళ్ళు మొత్తం మర్చిపోయారు. మొట్టమొదట నిధులు, నీళ్లు, నియామకాలు అన్న దాని మీద టోటల్గా ఏదో నీళ్ళు అన్న దాని మీద కాళేశ్వరం, భగీరథ, కాకతీయ అవన్నీ పెట్టారు. అందులో అన్నీ ఇక మార్పులు చెప్పులకు పక్క పెట్టారు. ఏదున్నా మొత్తానికి ప్రజలు మార్పు కోరొచ్చుకోదలుచుకున్నారు. మొట్టమొదట వాళ్ళ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వీళ్ళ పథకాలనే కాకుండా టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్తోని చాలా మటుకు టర్న్ అయిపోయారు. మొట్టమొదట యువకులు ఎవరైతే ఉన్నారో యువకులు కాంగ్రెస్కు పట్టం కట్టారు. తర్వాత ఈ మధ్యతరగతి వర్గీయులు నాన్ బెనిఫిషరీస్ చాలా మట్టుకు అంతా కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు. ఈ రకంగా మొత్తానికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. పాపం రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన పోవడము కాంగ్రెస్ పార్టీ అదృష్టం. విన్నారా? ఈజీ ఏంటంటే ఒంటి కాలు మీద కాంగ్రెస్ మీద అధికారంలోకి దేగలిగిండు అంటే రేవంత్ రెడ్డి. మిగతా వాళ్ళు అందరూ ఉంటారు, ఇక వృద్ధ జంపుకాలు వాళ్ళు వీళ్ళు 12 ఉన్నా కానీ మొత్తానికి టీం వర్క్లా నడిపించారు. దానికి సపోర్టు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత ఖార్గే వీళ్ళు అందరూ అదృష్టం ఏంటంటే పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ రావడము వీళ్ళకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ప్రజలలో ఒక అపోహ వచ్చేసింది, అది ఒక అభిప్రాయం వచ్చింది. పక్కకు వచ్చినప్పుడు మనం ఎందుకు మార్పు కోరవద్దన్నది కోరిర్రు. కాకపోతే ఏదైతుందో వీళ్ళకు నల్లేరు మీద నడక. ఇప్పుడు ఏంటంటే ఎడారి ఉన్నది తెలంగాణ, ఆర్థికంగా ఎడారే తెలంగాణ. ఇప్పుడు ఏం లేవు. వీళ్ళ ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి, ప్రజలకు కావాలంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవాలి. అవన్నీ చేయాలంటే అంత ఈజీ టాస్క్ కాదు. కాకపోతే కాంగ్రెస్లో ఒకటి చాలా చెడ్డ సంస్కృతి ఏంటంటే అంతర్గత కళాలన్నది వాళ్ళు మానుకోవాలి. ఈ ముసలోళ్ళు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే వచ్చారు. ఈవెన్ 26 ఏళ్ళ వాళ్ళు 2 క్యాండిడేట్లు సెలెక్ట్ అయ్యారు, మేదకు నుంచి పాలకుర్తి నుంచి. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇంకా మనిషి ఆశ అన్నది ఒక స్థాయిలో ఆపుకోవాలి. అయిపోయింది అన్న దాని మీద ఒక పక్షి ఎక్కి ఎగిరేంతసేపు ఎగిరింది, ఎగిరిన తర్వాత చెట్టు మీద ఊకుంటుంది. ఎవరు దాన పెడతారా, ఏ పక్షి తెస్తుందా అని చూస్తుంటుంది. వీళ్ళు కూడా అయిపోయినాక కూడా ఇంకా నేను చేయాలి, నాకు అధికారం కావాలి, సమాధిలో పోయేదాకా నాకు మీద జాతీయ జెండా కప్పాలి, ప్రోటోకాల్ అవన్నీ ఇవ్వాలనేది వాళ్ళు మర్చిపోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అది హైకమాండ్. ఈ లోపల ఇక వీళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక అడవి అన్న తర్వాత అడవిలో కుక్క ఉంటుంది, నక్కు ఉంటుంది, సింహం ఉంటుంది, పాము, తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి. సింహాలు తక్కువ, తోడేళ్ళు ఎక్కువ ఉంటాయి కొట్టడానికి. వీటన్నిటిని రక్షించుకోవడానికి మీద హైకమాండ్ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు సౌత్ ఆఫ్రికా కన్నులోట పోయినట్టు 2 రాష్ట్రాలు పోతే ఒక రాష్ట్రం వచ్చింది. ఛత్తీస్గఢ్ పోయింది, తర్వాత రాజస్థాన్ పోయింది. ఇప్పుడు తెలంగాణను కాపాడుకోవాలి. వీళ్ళు ఎక్కడ ఎంతసేపు వాచ్ డాగ్ లాగా ఉండాలి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఎప్పుడన్నా కానీ ఇక్కడ తెలంగాణలో ఈ అంతర్గత కలహాలను కంట్రోల్ చేయాలి. వీళ్ళు కూడా గెలిచిన వ్యక్తులు కూడా మళ్ళా ఆశాకు ఏదైతే ఉందో అవతలోడు ఏదైతే ఎర్ర చూపెట్టంగానే అవతల పడదామన్న ప్రవృత్తి వీళ్ళు మానుకోవాలి. ప్రజలు కూడా చీకొడతారు. ఎందుకంటే సీఎం ఏర్పడదు కదా, ఇళ్ళకి వెళ్ళి పోయిన వాళ్ళు దాదాపు ఎంతమంది 9 మంది 10 మంది పోతే 8 మంది ఏమో ఓడిపోయినట్టున్నారు. సత్తా ఇంద్రారెడ్డి ఒకరు, ఇంకొకరు ఎవరో గెలిచారు రూలింగ్ పార్టీలో. అదే మన ఎవరు ఈయనే కాళీ యాదవ్ ఒకడు, వీళ్ళు గెలిచారు. అట్లా ఆ రకంగా వీళ్ళు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ముందుకు పోతుంది. కాకపోతే ఏదైతే ఉందో వీళ్ళు సాధ్యమైనంత మట్టుకు రేవంత్ రెడ్డి కూడా పాపం రోజు 18 గంటలు మోడీలాగా పనిచేస్తేనే ఇక్కడ పార్టీ మనుగడ కొనసాగిస్తుంది. అంతేగాని అంతర్గత కళాలతో వాళ్ళని కాకుండా ఇక్కడ ఏంటంటే ఇంకొక మొదటి సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరు మంత్రి పదవి ఆశించే పరిస్థితులు ఉన్నారు కాంగ్రెస్లో. ఆడు ఉన్నాయో 18, ముఖ్యమంత్రి పోతే 17. ఆ 17 ఇట్లా
ప్రతి కులాలకు సమన్యాయం చేసుకురావాలి, అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకు, ముస్లింలకు, మహిళలకు మహిళలకు ప్రాబ్లం లేదు. ఎస్టీల సీతాకకి ఇస్తారు వినరా, తర్వాత బీసీల కొండ సురేఖ వస్తుండొచ్చు. ఇక పోతే రెడ్డిస్లా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి ఇస్తారా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారా అన్న దాని మీద దాదాపు ముగ్గురుకి మహిళలకు ఛాన్స్ ఉన్నది. అదొకటి. ఇక్కడ కాంగ్రెస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందో, ఓడిపోయిన వాళ్ళు పోయారు ఒకటి. ఎమ్మెల్సీ పరంగా కూడా వీళ్ళెవరికి మంత్రి పదవి ఇవ్వకూడదు. ఎమ్మెల్సీలతోని ఒరిగేదే ఉండదు, తరిగేదే ఉండదు. ఉన్న 64 మంది ఎమ్మెల్యేలలానే 18 మంది నింపుకోవాలి వాళ్ళు. ఇది చేస్తేనే కానీ వాళ్ళకు ఈ కాంగ్రెస్కు కొద్దిగా ఈ డిస్టెన్స్ అన్నది లోపల వాళ్ళ వ్యతిరేకత అన్నది తగ్గుతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఇచ్చిన మంత్రులకు కూడా ఎట్లా ఉండాలంటే వీళ్ళకు వర్గం ఎవరున్నారు, ఈయన మెంబర్లు ఎవరున్నారు అన్నది చూసుకొని ఒక మినిస్టర్ ఆస్పిరెంట్ ఉన్నాడు, ఆయనకి 2-3 సపోర్ట్ ఉండాలి కదా. అడిగిన వాళ్ళకి అన్ని ఇస్తా అన్నది కాదు. ఖచ్చితంగా ప్రతికి వీళ్ళు రేవంత్ రెడ్డికి వెన్నెముక ఏదైతుందో బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఉండి అది ఒకటి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే మొట్టమొదట ఇప్పుడు ఈ సమస్యలు చాలా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదట రెవెన్యూ వ్యవస్థను సరి చేయాలి, ల్యాండ్ ఆర్డర్ సరి చేయాలి, తర్వాత ఫండ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే రోషయ్య లాంటి ఫైనాన్స్ మినిస్టర్ అయితేనే ఇప్పుడు రాష్ట్రం నడుస్తుంది ఇక్కడ. అంతేగాని ఇష్టానుసారం ఇప్పటి కూడా దాని మీద, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు, అసలు పెండింగ్ బిల్లులు ఇవన్నీ కట్టే వరకు వీళ్ళని నడ్డిరిగే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా. అంతేగాని కాకపోతే ఈ అపోజిషన్ కూడా అప్పుడే ఇవాళ నేను రాజాసింగ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, 6 నెలలు అవసరం లేదు కదా. ఒక 3వ ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన సాదాసీదా ఉండాలి. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామనేది నీకు ఎంతున్నా లోపల మంట ఎంతున్నా కానీ ఓపిక పట్టాలి, చూడాలి. అట్లంటే నేను బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి గారు కూడా మాట్లాడారు 6 నెలల్లో మళ్ళీ కేసీఆర్ గారు కడియం శ్రీహరి ఇంటికెళ్ళాలా, అందుకెళ్ళి కడియం శ్రీహరి అంటే ఇంకా అవన్నీ ఏంటంటే అవుట్ ఆఫ్ మైండ్ సెంటర్ లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు ఎప్పుడే కానీ. అట్లా ఒక రియల్ పొలిటీషియన్ అన్నది ఏదైతుందో అవతల పార్టీ ఏందన్నది వాళ్ళ వైఫల్యాలు ఎంచిన తర్వాత వాళ్ళు ముందుకు పోవాలి. అంతేగాని దానికి కాదు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ చాలా తొందరగా మంచి పని చేసింది. ఈ రాష్ట్రాన్ని ఇమ్మీడియట్ డిసైడ్ చేసింది ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు రేపు క్యాబినెట్. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉన్న ఇష్యూస్